వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఒక డైరెక్టర్ కోసం ఒక ప్రొడ్యూసర్ కోసం వెళ్ళి గంటలు వెయిట్ చేయించుకుంది కానీ అపాయింట్మెంట్ ఎవరు అట్లా ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నేను ఆఫ్టర్ వకీల్ సాబ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న వాళ్ళతో చేస్తాను. ఏం కార్ వాడుతున్నారు ఇప్పుడు? నా కార్ది ఒక ట్రెండింగ్. నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది, అదే అడగదాం అనుకున్నాను. మీరేం కార్ వాడుతున్నారు రోషన్? ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, సో నాకు అది నచ్చింది. బట్ వకీల్ సాబ్ తర్వాత కూడా అంటే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్రొడ్యూసర్స్ గుమ్మాలు తొక్కాల్సి వస్తుంది ఒక ఆపర్చునిటీ కోసం. అలా వకీల్ సాబ్ తర్వాత ఒక డైరెక్టర్ కోసం ఒక ప్రొడ్యూసర్ కోసం వెళ్ళి గంటలు వెయిట్ చేయించుకుంది కానీ అపాయింట్మెంట్ ఎవరు అట్లా అయిపోయింది ఇండస్ట్రీ అనుకోండి, అది వేరే విషయం. అట్లా ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నేను ఆఫ్టర్ వకీల్ సాబ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న వాళ్ళతో చేస్తాను. బట్ ఇట్స్ లైక్ టేకింగ్ ఏ యూ టర్న్. లైక్ ఒక జర్నీని నేను ఇలా తీసుకెళ్లకుండా ఇలా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఇట్. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, నేను ఫీల్ అవ్వట్లేదు. నేను నెక్స్ట్ స్టెప్ ని కొంచెం హార్డ్ గా తీసుకున్నాను, లైక్ స్టీప్ ఉన్న స్టెప్ ఎక్కుదామని ట్రై చేస్తున్నాను. అంటే గ్రాఫ్ పడిపోయింది అనుకునే వాళ్ళకి కూడా ఒక సమాధానం అది. యా, ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత ఇప్పుడు మీ క్వశ్చన్ విషయానికి వస్తే, ఆఫ్టర్ వకీల్ సాబ్ అంటే నా టైం ఫ్రేమ్లో మాట్లాడితే వెంటనే కోవిడ్ వచ్చింది. సో వకీల్ సాబ్ ఎఫెక్ట్ మేబీ ఒక 6 months ఉంటుంది. ఆ 6 months ఎవరికి వర్క్ లేదు, అందరం మ్యాక్సిమం టైమ్స్ ఖాళీగానే ఉన్నాం. సో నాకు వచ్చిన చేంజ్ ఏంటి అంటే, ఆ 6-7 monthsలో మేబీ బికాస్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్, వకీల్ సాబ్ రిలీజ్ అండ్ ముందు కూడా చాలా తక్కువ గ్యాప్ కదా, మలేషియం ప్లేబ్యాక్, వకీల్ సాబ్ అన్ని ఫాస్ట్గా రిలీజ్ అయిపోయిన వల్ల ఈ అమ్మాయికి మంచి కెరియర్ ఉంది అని ఫీల్ అయిన వాళ్ళు ఆఫ్టర్ 6 months మర్చిపోయారు. సో అది ఒకటి ప్రాబ్లం వచ్చింది. కానీ మేబీ ఇందాక మీరు అన్నారు కదా నేను ఇంట్రోవర్ట్ అని, నేను ఇలాంటి విషయాలు ఇంట్రోవర్ట్ అనుకుంటా. నా అంతటా నేను అప్రోచ్ అయిన పర్సన్స్ లేరు ఇప్పుడు కూడా. ఐ వాంట్ టు, బట్ చాలా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎంబారసింగ్గా అనిపిస్తుంది. చాలాసార్లు అనుకుంటాను, ఈ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందంట, ఒకసారి ప్రొడ్యూసర్తోనూ డైరెక్టర్తోనూ మాట్లాడదాము, ఒకసారి కాల్ చేద్దాం, మాట్లాడదాం, నెంబర్ తీసుకుందామని. బట్ ఐ కెనాట్, ఎందుకో తెలీదు. సో అందుకనే నేను కొంచెం హార్డ్ పాత్ తీసుకొని కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఇలాంటి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి, చూసుకునే చాలా చిన్నది లెంత్, అలా క్యాన్సిల్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయంట కదా. ఆఫ్ కోర్స్ చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని ఫిల్మ్స్ చేశాను కూడా బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. స్టార్ మూవీస్ చేశారంట కదా, పెద్ద స్టార్ హీరోస్. అవునా? మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నా నేను. రిజెక్షన్ అంటే రిజెక్షన్ లాగా కాదు, బికాస్ ఆఫ్ క్యారెక్టర్, మేబీ బికాస్ ఆఫ్ ద రోల్స్ మనము చేయాల్సి వస్తుంది కదా కొన్నిసార్లు. అలా చేశానా? ఐ డోంట్ థింక్ సో అసలు. బట్ మేబీ మధ్యలో మిడిల్ పర్సన్స్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినట్టుంది. నా వరకు అయితే ఎక్కువ రాలేదు. మీరు అన్ని మర్చిపోతుంటారు, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి చెక్కులు తీసుకుంటారు ఎందుకు? గుడ్ క్వశ్చన్, చాలా 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 కరెక్ట్గా అడిగారు ఈ క్వశ్చన్ మాత్రం. నేను లైఫ్ని ఇక్కడే లివ్ చేయాలి అని అనుకుంటాను, ముందు వెనుక గుర్తుపెట్టుకోను ఎక్కువ. అవునా? చాలా చాలా ప్రాబ్లం ఉంది నాకు అది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు నాకు ఏ ఇన్సిడెంట్స్ అవుతాయంటే, ముందు మాట్లాడతాను వాళ్ళతో, ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను కొత్తగానే పరిచయమైన వాళ్ళతో. అప్పుడు ఏదన్నా వాళ్ళతో ప్రాబ్లం వచ్చి, ఓకే వీళ్ళు ఇలా ఉంది ప్రాబ్లము, సో వీళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అనుకుంటానా. మళ్ళీ వాళ్ళు 2-3 months తర్వాత కాల్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి జరుగుతుంది నాకు అదే లోపు. ఓకే అబ్బా మర్చిపోయానే అనుకుంటా. ఏంటని ఎలా ఉన్నావు? సో అలా ఉంటది నాతో. దీని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఆబ్వియస్గా ఉంటారు, 100% ఉంటారు.